తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లి సంబంధించినటువంటి స్టాట్యూ విగ్రహానికి సంబంధించి. సో తెలంగాణ తల్లి విగ్రహం పచ్చని చీరతోని దీవించి కుడి చేతిని దీవించినట్టుగా ఎడం చేతిలో తెలంగాణ వ్యవసాయదారిత దేశం కాబట్టి అది చూపిస్తూ అమ్మ తెలంగాణ తల్లి మన అమ్మ అనుకోండి. ఇట్లా పని చేసుకునేటప్పుడు మహిళలు చీరని ఇట్లా ఇట్లా దోపుకొని చేస్తారు. పొంగు నడుముకు చుట్టి పని చేసుకుంటారు. ఇట్లా చేసుకొని పనికి అడ్డం రాకుండా చీరకు సంబంధించి ఇది ఆకుపచ్చ చీర, కొద్దిపాటి రెడ్ మెరూన్ కలర్లో రెడ్ ఉన్నటువంటి చీరతోని గాజులతో ఉన్నటువంటి దేశం. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి భార్యో లేక కూతురులాగానే ఉందని. సో అదైతే కాదు. సో దాంతోపాటు బీఆర్ఎస్ వాళ్ళు మెడ నిండా మెడలో బంగారు హారాలు ఉండాలని, ఎత్తున కిరీటాలు ఉండాలని, అదేవిధంగా ఒక చేతిలో బతుకమ్మ, ఇంకో చేతిలో ఇది. సో బతుకమ్మకి సంబంధించి బహుజన సమాజం బతుకమ్మ పండుగను వ్యతిరేకిస్తుంది. అది దొరల కల్చర్ అని. నెత్తిన కిరీటాలు అంటే తెలంగాణ సమాజం, ముఖ్యంగా తెలంగాణ అంశం కదా. తెలంగాణ సమాజం అంత ఇదిగా లేదు, అంత అభివృద్ధికరంగా లేదు. అంత వ్యవసాయాధారిత వృత్తులతోనే రైతులు కానీ కూలీలుగా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తుంటే అంత ధనికులు కాదు తెలంగాణ. సో మెడలో హారాలు లక్షలాది రూపాయలు విలువైనటువంటి హారాలు పెట్టారు. సో పింక్ కలర్ పేరుతో. సో ఇది గత ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించి అభిప్రాయం చెప్పలేదు. ఏ పార్టీని పిలవకుండా వాళ్ళే కొంతమందిని ఎక్స్పర్ట్స్ని పెట్టి వేశారు. సో ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ప్రజెంట్గా శాసనసభలో మాట్లాడేటప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో లెఫ్ట్ పార్టీలు ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడేటప్పుడు నేను చూశాను. చూసినటువంటి క్రమంలో వాళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీని పిలవలేదు. సరే, అసెంబ్లీ లేని వాళ్ళ సంగతి వదిలేయండి, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళని కూడా పిలవలేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలను కానీ లేకపోతే అసెంబ్లీ ప్రాతినిధ్యం ఎమ్మెల్యేని కూడా పిలవకుండా వాళ్ళు నిర్ణయం చేసేసారు. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే వాళ్ళ పద్ధతిలో ఆలోచించారు. వాళ్ళు అధికారంలో కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన అధికార పార్టీ అదే చేయాలా, సేమ్ పెట్టాలి అనే పద్ధతి కరెక్ట్ కాదు. ఎవరి విధానాలు, ఎవరి అభిప్రాయాలు, ఎవరి పార్టీ ఎజెండాలు, ఎవరి నమ్మకాలు, ఎవరి పాలసీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కమిటీకి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళ పద్ధతి రెండు ఒకే అభిప్రాయం కలిపి ఉంటే ఒకటే పార్టీ అవుతారు కదా. వాళ్ళ అభిప్రాయం మీ పార్టీని కాదని ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు, ఆ పార్టీని కాదని గతంలో మీ పార్టీని కూడా అధికారంలో కూర్చోబెట్టారు. సో ప్రజల అభిప్రాయము, ప్రజలకు అనుగుణంగా వాళ్ళు కూడా పార్టీలు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటాయి. సో మీరనేది ఆస్టీజ్గా తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టినట్టుగానే ఉండాలి, మేము పెట్టిన కిరీటం ఉండాలి, మేము పెట్టిన నాగల మెడలో ఉండాలి, మేము పెట్టిన బతుకమ్మ చేతులు ఉండాలంటే మీ ప్రభుత్వ నిర్ణయం అది, వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం ఇది. సో అది సో అంటే ఈ తెలుగుదేశం, ఈ తెలంగాణ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పిలువబడుతుంది. ఈ బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ వీళ్ళు అధికారం రావడానికి ముందే నిజాం పరిపాలన జరిగేటప్పుడు కూడా హైదరాబాద్ సంస్థానానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కవులు, రచయితలు, గాయకులు, కళాకారులు వీళ్ళంతా తెలంగాణ తల్లికి సంబంధించి అనేక కల్పనలు చేశారు, అనేక కవితలు రాశారు, అనేక పాటలు పాడారు, అనేక పద్యాలు పాడారు, అనేక పుస్తకాలు కూడా ఉన్నాయి, అనేక వ్యాసాలు కూడా ఉన్నాయి ఆ రోజులలో. సో దాని తర్వాత కూడా నిజాం విముక్తి జరిగిన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ తల్లికి సంబంధించిన అభిప్రాయాలు కవులు, రచయితలు వివిధ సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భం చేశాం. దాని తర్వాత 1969 తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇది మరింత రూపు సంతరించుకుంది. 2000 నుంచి ఇక ఈ క్రమంలో 2014 వరకు, నిజాం పరిపాలన నుంచి 2024 వరకు కవులు, రచయితలు, గాయకులు, కళాకారులు, మీడియాలు అన్నీ కూడా అనేక రూపాల్లో వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ని, వాళ్ళ ప్రజెంటేషన్ని తెలియజేశారు. సో ఆ విధంగా ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల యొక్క రూపకల్పనలకు సంబంధించి, ప్రజల యొక్క అభిప్రాయాలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత చిత్తాలని అంటే తరతరాల బూజు నైజాం రాజు అని, మా తెలంగాణ కోటి రతనాల వేణని. సో ఈ తెలంగాణకు సంబంధించి ఒక అమ్మలాగా మన పెంచి పెద్ద చేసిన, సాధి సంపాదించిన ఒక అమ్మలాగా, ఒక తల్లిలాగా తెలంగాణని నైజాం పరిపాలన అంతకంటే ముందు నుంచి చూసుకున్నటువంటి పరిస్థితులు ఇండియాలో, అదే తెలంగాణలో ఉన్నాయి. ఇండియాలో భాగం అనుకోండి తెలంగాణ. సో తెలంగాణ ప్రత్యేక పరిస్థితులు. సో భారతదేశానికి స్వతంత్రం 47 ఆగస్టు 15 వస్తే తెలంగాణ రాష్ట్రానికి అంటే హైదరాబాద్ సంవత్సరానికి సెప్టెంబర్ 17, 1948 వచ్చింది. అందుకోసం వామపక్షాలు కోరుతా ఉన్నాయి సెప్టెంబర్ 17న
దాన్ని సెలబ్రేషన్స్ చేయమని ప్రభుత్వానికి సంబంధించి లెఫ్ట్ పార్టీలు కూడా అవే కోరుతూ ఉన్నాయి. మళ్ళీ లెఫ్ట్ పార్టీల్లో కూడా వాళ్ళే ఒకసారేమో ఒక పార్టీ ఏమో సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీలకు సంబంధించి ఒక పార్టీ ఏమో విలీనం అంటుంది, ఇంకో పార్టీ విముక్తి అంటుంది, ఇంకో పార్టీ విమోచన అంటుంది. సో ఆ 3 పార్టీలు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణకి సంబంధించి తెలంగాణ తల్లి యొక్క భావనలు ఇప్పటికి విగ్రహానికి పెట్టింది, లేకపోతే సచివాలయం ముందు సెక్రటరియట్ ముందు పెట్టినటువంటి విగ్రహమే కాదు, అనేక రకాలుగా అనేక దశాబ్దాలుగా అట్లా చెప్పాల్సి వస్తుంది, అనేక శతాబ్దాలుగా తెలంగాణ తల్లి అనే భావన ప్రజల్లో ఉన్నది. కవులు, గాయకులు, రచయితలు, కళాకారులు, మీడియా సంస్థల్లో ఉన్నది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అట్లా వచ్చాయి, అన్నిట్లలో అందరిలో ఉన్నది. సో దానికి రూపానికి సంబంధించి వచ్చినప్పుడు చర్చ జరుగుతూ ఉంది. సో అమ్మని ఎలా ఏ రూపంలో చూడవచ్చు. చాలామంది అమ్మని ఓల్డ్ ఏజ్ వాళ్ళని పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళమ్మ యంగెస్ట్ ఏజ్లో ఫోటో ఉంటే అది కూడా పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళమ్మ చిన్నప్పటి ఫోటోలు కూడా కొన్ని పెట్టుకుంటారు. అమ్మని తెలంగాణ తల్లికి సంబంధించి కూడా ఎవరికి నచ్చిన ఫోటోలు వాళ్ళు పెట్టుకోవచ్చు. సో దాన్ని ఎవరు కాదనరు. సో అధికారికంగా ఉన్న వాళ్ళది కొంచెం పైచేయిగా ఉంటుంది. సో వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో బీఆర్ఎస్ వాళ్ళు మేము పెట్టిందే మళ్ళీ పెట్టాలనేది వాళ్ళ వితండవాదం తప్ప మరొకటి కాదు. లెఫ్ట్ పార్టీలో వైఖరి అయితే అట్లా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ ఖచ్చితంగానే కాంగ్రెస్ ఎట్లా ఎంతమంది చేసినా కూడా అది ఒప్పుకోరు. చాలామంది కవులు, గాయకులు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన జేఏసీ బాధ్యులు దాంట్లో పాత్ర పోషించినట్టుగా వినపడుతుంది. గతంలో కానీ ఇప్పుడు కానీ పాత్ర పోషించారు. సో ఏది అయినప్పటికీ కూడా పాలక ప్రభుత్వాల అభిప్రాయం అయితే ఫైనల్గా ఉంటుంది. సెలెక్ట్ చేసేది వాళ్ళే కాబట్టి 3-4 మోడల్స్ ఇస్తారనుకోండి, ఫైనల్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న పేరు మార్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫైనల్ కావచ్చు వాళ్ళ నిర్ణయం. సో దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అటు వామపక్షాలు ఒక అభిప్రాయాన్ని చేసి ఇండైరెక్ట్గా మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపమని సెప్టెంబర్ 17 జరపమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు వామపక్షాలకు సంబంధించి. అదేవిధంగా బీఆర్ఎస్ అయితే మరీ దారుణంగా విమర్శ చేస్తుంది, పాతదే ఉండాలని చెప్తూ ఉంది. బీజేపీ సహజంగా వాళ్ళు సహజసిద్ధంగానే పాము మంగేసులాగా వాళ్ళకి ఉన్నది పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ పరిస్థితులు వాళ్ళు ఏం చేసినా బీఆర్ఎస్, బీజేపీ విమర్శిస్తూనే ఉంటాయి. మంచిగా ఉందంటే వాళ్ళ రేటింగ్స్ పడిపోతాయి కాబట్టి ఏదో వంకలు పెట్టే పరిస్థితి చేస్తున్నాయి. సో ఇదేమో ఇట్లా చేయి పెట్టింది ఇప్పుడు లేటెస్ట్ అమ్మ తెలంగాణ తల్లి. సో ఇది కాంగ్రెస్ హస్తం అంటున్నారు, మిగతా లెఫ్ట్ పార్టీల వాళ్ళు ముఖ్యంగా సిపిఐ వాళ్ళు అది అభయ హస్తం అంటున్నారు, దీవించినట్టుగా అమ్మ దీవిస్తుంది కాబట్టి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎన్నికలకి సంబంధించి ఉన్నప్పుడు మళ్ళీ ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రకారం మేము అధికారంలోకి వస్తే ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి మళ్ళీ మా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం అంటున్నారు. సో దీనికి ఇట్లాంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎవరు అంటున్నారు అంటే దాన్ని అసలు తీసేయకుండా కోర్టుల ద్వారా దాన్ని పర్మిషన్ తెచ్చుకుంటాం, ఎవరు అధికారం మారినా అది శాశ్వతంగా ఉండేట్టుగా అనేది ఇంకోటి. సో ప్రజల భావన అనేది ప్రధానమైనది, విగ్రహాలు ఒక్కటే బెస్ట్ కాదు. ఓవరాల్గా చూడాల్సి వస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానమైనది. 33 జిల్లాల అభివృద్ధి, 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి, ప్రకృతి పర్యావరణం ఇవన్నీ చాలా ప్రధానమైనవి. దేశానికి రోల్ మోడల్గా ఉండాలి. టాప్ 10లో తెలంగాణ ఉన్నప్పటికీ కూడా టాప్ 1 లాగా ఎందుకు ఎదగకూడదు, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. విగ్రహాలతోనే అన్నీ సమకూరుతాయని అనుకోలేదు. సచివాలయం ముందు అసెంబ్లీ ప్రిమిసెస్లో ఉంది కాబట్టి దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా ప్రాంతాలకు సంబంధించి ఎవరు ఎలాంటి విగ్రహాలు, ఎవరికి నచ్చిన విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటుంటారు. సో ఏది అయినప్పుడు కూడా సిపిఐ, సిపిఎం వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కంకి గొడవలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు శుద్ధి గొడవలు నక్షత్రం పెట్టుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఒకటి శుద్ధి గొడవలు పెట్టుకుంటున్నారు మాస్టర్ గ్రూపులు. ఇది కూడా అట్లానే అవుతుందేమో అనిపిస్తూ ఉంది. సో భవిష్యత్తులో విగ్రహాలు ఆవిష్కరణ చేస్తుంది తెలంగాణకి సంబంధించి. బీఆర్ఎస్ పార్టీ మోడల్లోనే పెట్టుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు భవిష్యత్తు విగ్రహాలన్నీ ఎట్లనే ఉండే పరిస్థితి కనపడతా ఉంది, ప్రధాన పార్టీలు వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ తల్లి అనేది అదొక ఫీలు, అదొక భావన, అది బలమైనటువంటి ముద్ర, బ్రాండ్. సో అందుకోసం తెలంగాణ తల్లికి సంబంధించి అమ్మని చిన్నతనంలో ఫోటో పెట్టుకోవచ్చు, ఇంట్లో మిడిల్ ఏజ్లో ఫోటో పెట్టుకోవచ్చు, వృద్ధాప్యంలో ఫోటో పెట్టుకోవచ్చు, ఏ ఫోటో మంచుకుంటే అది ఫోటో పెట్టుకోవచ్చు. అమ్మని ఒక ఫోటోకే పరిమితం చేయలేం, ఒక విగ్రహానికి పరిమితం చేయలేం. సో అమ్మ ధనికురాలుగా ఉండాలని బీఆర్ఎస్ అండ్ బీజేపీ అంటున్నమాట. నిజంగా తెలంగాణ తల్లి ధనికురాలు కాదు అనేది నేను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. సో తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి అభిప్రాయాలు లేరు వాళ్ళకున్నా కూడా తెలంగాణ సమగ్రాభివృద్ధి, సంతులిత సమగ్రాభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఎప్పుడు చేస్తూ ప్రజా సమస్యలను ఎప్పుడు పక్కదారి పట్టిస్తున్నటువంటి పాలకవర్గాలు కొద్దిమంది చేతుల్లో ఉండి సంపద కొద్దిమందికి వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లా కూడా సంపద సమపంపిణీ జరగాలి, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇంకా తెలంగాణకి సంబంధించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో మా తాతలు అందులో పెద్ద ఉద్యమం చేశారు.
సాయుధ పోరాటం హైదరాబాద్ నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా ఆగస్టు 15 ఇప్పటికే చెప్పాను. ఆగస్టు 15 1947 ఆగస్టు 15 సంవత్సరం వస్తే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకి విముక్తి అయింది హైదరాబాద్ సంస్థానం. సో ఆ సాయుధ పోరాటంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం నెహ్రూ సైన్యాలు కలిసి దాన్ని ఇది చేశారు. మొదట సాయుధ పోరాటంలో 1,100 మంది చనిపోతే నెహ్రూ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,500 మంది, మొత్తం 4,000 మంది చనిపోయారంటారు. 4,000 మందితో పాటు ఇంక 7,000 మంది తర్వాత జరిపారు మావోయిస్టు గ్రూప్కి వచ్చి. అంటే సుమారు 11,000 మంది నిబద్ధత కలిగినటువంటి పార్టీ ఏదైనా కానీ నిబద్ధత కలిగినటువంటి దేశభక్తులు చనిపోయారు. వాళ్ళంతా ఈ 11,000 మంది ఆత్మార్పణ చేసినటువంటి వాళ్ళు రియలిటిక్గా డెమోక్రటిక్గా పోరాడి ఉండుంటే ఈ దేశమే మానేది. ఒక తెలంగాణ కాదు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ కాదు, దేశమే మార్పు ఉండేది. ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు జాతీయ స్థాయిలో ఆయా పార్టీలకు బాధ్యులుగా ఉండేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళందరూ ఉండుంటే బాగుండేది అనేది వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు విన్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తూ ఉండేది. సో రాజ్యం వీరభోజ్యం, అది ఆ రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ లేదా దెబ్బల కరువ అన్నట్టు చందంగా సాగుతూ ఉంటుంటుంది. కొన్ని సందర్భాలు నేతృత్వాలు అయితే ప్రజాస్వామ్యంలో పౌరకులు ఉంటాయి, కానీ రాజకీయ పరిపాలనలో ఉరితీసి బొందపెట్టినా, ఉరితీసి కాల్ చేసినా, ఉరితీసి నదుల్లో సముద్రాల్లో పడేసిన అడ్రస్లే ఉండవు. శవాలకు సంబంధించి ఆ పరిస్థితులు ఉంటాయి. సో అవన్నీ మనం చరిత్రలో చూసాము. రాజులు వాళ్ళ సైన్యాలతోని అనేక మందిని చంపి సముద్రాలలో నదులలో పడేస్తే అవి జలచరాల ఆహారంగా ఉన్నటువంటి సందర్భాన్ని చర్మం తప్పిన తర్వాత కళేబరాల్ని DNA టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితులు ఉంటాయి. సో సోదరులారా సోదరిమణులారా, అందుకోసం చాలామందిని మా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా వచ్చినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చంపేసి గోదావరిలో వేశారు. గోదావరి భారతదేశం అందులో పోతే దొరుకుతుందా? అసలు దొరకదు. సో అట్లా చాలామంది చేశారనేది వినిపిస్తూ ఉన్నది. ఆ పరిస్థితులు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా అది ఏమంత మంచిది కాదు. సో తెలంగాణ సాయుధ పోరాటంలో అంతమంది చనిపోయారు. సరే, తెలంగాణ వచ్చింది. తర్వాత 1969లో 1952 భాషా ప్రయుక్త రాష్ట్రాల 1950 నవంబర్ 1 అనుకుంటాను. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలంగాణ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ విలీనం చేశారు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ అంటాడు, గడసరి అత్తకి అమాయకురాలైన కోడలను కట్టబెడుతున్నామంటారు తెలంగాణను ఉద్దేశించి. తెలంగాణ అమాయక కోడలు, ఆంధ్ర గడసరి ఎత్తలాగా ఆ రోజు నెహ్రూ పరిపాలించాడు. ఇలా కొనసాగుతుందని పెద్ద మనుషుల ఒప్పందం, ములికి నిబంధనలు ఇవన్నీ పెట్టారు. ఆ ములికి నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందాలు, వీళ్ళు ఇచ్చినటువంటి అన్నీ ఏదైతుందో తీవ్ర అన్యాయం జరిగిన తర్వాత భాష మీద, యాస మీద, ఆహారపు అలవాట్ల మీద, వీటన్నిటి మీద కామెంట్స్ తట్టుకునేటువంటి తెలంగాణ సమాజం తిరుగుబాటు చేసి మలిదేశ ఉద్యమం వైపు వెళ్ళింది. ఉద్యోగాలు కూడా నోటికాడ తన్నుకుపోతుంటే 1969లో స్టార్ట్ అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో మొదలైనటువంటి ఉద్యమం, మలిదేశ ఉద్యమం 1969 2001 దాకా కొద్దిపాటి రత్నాటకం నడుస్తున్నాం. మళ్ళీ ఉవ్వెత్తున ఇష్టపడి 2014 తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాల యొక్క ప్రాధాన్యత ఏర్పడింది. సో ఆనాడు కూడా విగ్రహాలు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఆ రోజు టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేశారు. మరి తెలంగాణగా లేదది, భారత రాష్ట్ర సమితి లాగా అయింది. సో కాంగ్రెస్ ఇప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేసింది. సో ఏది ఏమైనప్పటికీ అదొక భావన అయినా కూడా ప్రజల్లో బలమైనటువంటి బిలీఫ్ ఉన్నది కాబట్టి సో ఆ బిలీఫ్ని గౌరవించాల్సిందే, ప్రజల మనోభావాన్ని గౌరవించాల్సిందే. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ఏదైతే ఉన్నదో హైదరాబాద్ సంస్థానం నుంచి అంతకుముందు నుంచి ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి. సో విగ్రహాలతో పాటుగా విగ్రహాలను కొనసాగిస్తూనే పూర్వీకుల్ని మన అమ్మల్ని కలుసుకుంటూనే సంపూర్ణ సమగ్ర ప్రజల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి అనేది ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గడ్డేపల్లి శిక్షణ ఈ లక్ష్యం.